చేసిన 91 లక్ష మాత్రమే ఫస్ట్ నేను చెప్పింది సార్. సార్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. సార్ ఆన్ రికార్డ్ సార్. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్సే ఇస్తామన్నారు. వారేమన్నారు 91 లక్షలు అన్నారు. కాదు సార్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుందని చెప్పేసి ఆ రోజు 35,50,000 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు సార్. ఇది అడిగాడు. ఇంకో నెంబర్ 2 మళ్ళీ ఒక కార్డు ఇవ్వలేన్నారు సార్. ఇది మీకు పంపిస్తా సార్. డేట్ సార్ 2016 నుంచి 2022 వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం. 2021లో నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా వారి కాన్స్టిట్యూన్సీలో, భూపాలపల్లి జిల్లాలో, భూపాలపల్లి దగ్గర. నేను 2021లో 3,11,000 కార్డ్స్ ఆ రోజు ఇచ్చాము. ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ 6,47,000 కమిషన్ ఉన్నారు కదా సార్, రికార్డు చెప్పారు. ఇప్పుడు 6,47,000 ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి 20,70,000 మంది లబ్ధిదారులు సార్. దిస్ ఆన్ రికార్డ్ సార్. ఇది ఫెయిల్ అయితే గిట్ట ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద అసెంబ్లీ సార్. స్పీకర్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. స్పీకర్ సార్ ఒక విషయం. ఫస్ట్ ఎవరు సన్న బియ్యం నేనేమంటున్నా, సన్న బియ్యము, సన్న వడ్లు మార్కెట్ రేట్ వాజ్ మచ్ హైయర్. సో రైతులు కానీ రైస్ మిల్లర్లు కానీ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి రాలేదు, బయట అమ్ముకుని చెప్పిన. రెండో విషయము రేషన్ కార్డు విషయంలో ఒక నిమిషం. రేషన్ కార్డు విషయంలో అది తప్పు వాళ్ళు మాట్లాడేది. రేషన్ కార్డు విషయంలో స్పీకర్ సార్ మీరు ఇక్కడ స్పీకర్ సార్ స్పీకర్ ఏమంటున్నారు, నేనేమంటున్నారు ఫిగర్స్ మీరు ఎట్లా అంటున్నారు, మీరు ఇట్లా ఒక నిమిషం. స్పీకర్ సార్ నేను అంటున్న విషయము ఇది ఫ్యాక్ట్, ఇది జస్ట్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్. తెలంగాణ ఆవిర్భావమైన రోజు తెలంగాణలో ఉన్న జిల్లాల్లో రేషన్ కార్డులు 91,68,231 కార్డులు, 91,91,68,231. ఈ రోజున్న రేషన్ కార్డులు 89,96,000. ఏ ఎక్కువ కార్డులు అధ్యక్ష, ఏది ఎక్కువ కార్డులు. అదేవిధంగా ఒక తప్పుడు విషయం సభలో మరి కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కార్డు ఇచ్చిందని, ఆ తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూని అయి అడిషనల్ కార్డు ఇచ్చింది. ఇది పొరపాటు. ఈ కార్డులు గతంలో కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఆ 35 లక్షల కార్డులు గతంలో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. దయచేసి మీరు మాజీ మంత్రి, మీకు ఈ విషయం తెలుసు. ఇది ఎందుకు మీరు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు? ఆ 35 lakhs కార్డ్స్ గతంలో కూడా ఉన్నాయి. మీరేం కొత్తగా రెస్టోర్ చేయలే, కొత్త ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నారు. గౌరవ మంత్రి గారు ఒక్కటి సార్ ప్యాడీ వాళ్ళు యాక్షన్ చెప్తున్నారు సార్. నేను తమరు కూడా చెప్పిన, మొదటిసారి మేము యాక్షన్ పెడితే 1800 కోడి చేస్తే మేము రిజెక్ట్ చేశాము, మళ్ళీ టెండర్ పిలిచాము 25 లక్షలకు సార్. రెండోసారి టెండర్ పిలిచిన దాన్ని ఎందుకు రద్దుపరచడం నెంబర్ 1 పాయింట్ సార్. దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా సార్. అప్పుడు 25 సరే, మీరు 35 లక్షలకు టెండర్ పిలిచారు సార్. ఈ 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు ఏ కంపెనీలు వచ్చినాయో సభా సంఘం ముట్టండి, ఎవరు టెండర్ తీసుకున్నారు ఆ యాక్షన్ మొత్తం కూడా హౌస్ కమిటీకి పెట్టాను సార్. ఏమంటలేను. నెంబర్ 2 ఏం సార్, ఎందుకోసం మనం యాక్షన్ చేసినాం మనము అక్కడ ఉన్నది సార్. ఎందుకు యాక్షన్ పెట్టాం సార్? తడిచిన అయ్యా సార్, తడిసిన ధాన్యం ఏమన్నా మీ దగ్గర తడిసిన ధాన్యం ఉంటే
సార్ మనం టు వెకేట్ ద కేటీఆర్ గారు నా దగ్గర మూడు టీవీలు ఉన్నాయి, మూడుట్లా కమలాకరే కనబడుతున్నాడు. సార్ యాక్షన్ ఎందుకు పెట్టినాం సార్? మనము అక్కడ గోడౌన్లు ఖాళీ కావాలి, రైస్ మిల్ ఖాళీ కావాలని యాక్షన్ పెట్టినాం సార్. నెంబర్ 1 పాయింట్ సార్. ఈరోజు మంత్రిగా స్టేట్మెంట్ ఇవ్వనండి, ఎవరు డబ్బులు కట్టవసరం లేదు. ప్యాడీ ఎవరైతే మీరు పెట్టలేదో వాళ్ళందరూ 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఇమ్మీడియట్గా టెండర్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఇవాళ హౌస్ ధర ఇచ్చేయండి. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇవాళ వారు ఎవరైతే సార్ ఎవ్రీ రైస్ మిల్ హ్యావింగ్ ద ప్యాడీ, దే ఆర్ రెడీ టు గివ్ ద ప్యాడీ. గవర్నమెంట్ ప్లీజ్ మీరు గవర్నమెంట్ రైస్ మిల్ నుంచి తెచ్చుకోమని చెప్పండి. డోంట్ కలెక్ట్ ద మనీ. స్పీకర్ సార్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అరే మేము ఆఫీసర్ల టీంతో ఫిజికల్ వెరిఫికేషన్ చేసినామంటే మీరు నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, ఆల్ రైస్ మిల్లర్స్ దయచేసి మీరు ప్యాడీ ఆప్షన్లో ఏం చేయాలో చేయమని చెప్పండి. నేను ఏమంటాను కదా సార్. ఒక్క నిమిషం సార్. గౌరవ మంత్రి గారు ఏమన్నారు? సన్న బియ్యము మేము టెండరు ఒక్క గింజ కూడా కొనలేదన్నారు సార్. నేను అదే క్లారిఫై ఏమన్నా సార్, సన్న బియ్యం టెండర్ పిలిచిండ్రు, అది ఉన్నదా లేదా, రద్దయిందా, సన్న బియ్యం కొంటురా లేదా అదే నేను అడిగింది అదే. వారు చెప్పిర్రు సన్న బియ్యం కొనమన్నారు. రైట్, వీళ్ళు అప్రిషియేట్ సార్. మన దగ్గర సన్న బియ్యం మరమట్టియండి, దాన్నే హాస్టల్కి ఇచ్చాను సార్. నెంబర్ 3 ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం అంటారు కదా సార్, తమ ముందు సభా సంఘం ముందు పెట్టండి. టెండర్ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కాంట్రాక్టర్లు, ఎవరు టెండర్ తీసుకున్నారు, ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ చేశారు, 30 లక్షల ధాన్యం ఎంత రికవర్ చేసుకున్నాము, ఎన్ని డబ్బులు వచ్చినాయి, మన కోడ్ చేసింది 2007 రూపాయలు అయితే హౌ మచ్ వి కలెక్టెడ్. డెఫినెట్గా మీరు అందరూ సభా సంఘం దృష్టి తీసుకురండి, ట్రాన్స్పరెన్సీ టెండర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. మేము అడిగింది అదే. క్లియర్గా ఉండండి, ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, యూఆర్ ఓపెన్ కదా. నేను అనింది అది. హౌస్ కమిటీలో పెట్టి ఫస్ట్ నుంచి మేము టెండర్ ఎప్పటి నుంచి మీరు తీయండి సార్. సార్ వారు ఇంకొకరు అన్నారు మీరు అప్పనంగా మీరు రైస్ మిల్కి ఇచ్చిండ్రు సార్. సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న కూడా ప్రతి జిల్లా కలెక్టర్ జేసీ గారు సార్, ప్రతి ఒక్కరు రైస్ మిల్లకు అలాట్మెంట్ వాళ్ళే ఇస్తారు సార్. వాళ్ళు సిఫారసు చేస్తేనే బడ్లు ఇస్తాం సార్. నేను మొదలైపోయాం సార్. ఏ రైస్ మిల్ దగ్గర ప్యాడీ ఉన్నా కూడా మీరు కానీ మేము కానీ ముక్కు పిండి వసూలు చేసే బాధ్యత ప్రభుత్వం సార్. ఏ రైస్ మిల్ల దగ్గర ఒక క్వింటాల్ ప్రభుత్వం యొక్క రైస్ ప్యాడీ ఉన్నా కూడా ముక్కు పిండి వసూలు చేస్తాం, 6 వ్యక్తులను జైలు పంపే ప్రయత్నం డెఫినెట్ చేయాలి సార్. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీ. ఎస్, వీ హ్యావ్ టు అప్రిషియేట్. దాని మీద అవు చేయండి సార్. ఎన్ని రైస్ మిల్ దగ్గర ఎంత రైస్ ఉంది, ఎంత ప్యాడీ ఉంది, ఎంత రికవరీ చేసినాం, ఎన్ని కేసులు పెట్టినాం, డెఫినెట్ హౌస్ కమిటీ సార్. మన ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం సార్. మేము డెఫినెట్గా మేము వస్తాం సార్. కానీ వాళ్ళ దగ్గర ప్యాడీ మొత్తం కలెక్ట్ చేయండి. వై ఆర్ కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ దేమ్? 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యంలో ఎంత ప్యాడీ వచ్చింది మనకు? వీ హ్యావ్ టు కలెక్ట్ ద ప్యాడీ ఓన్లీ. దే హ్యావ్ ఏ సార్, వాళ్ళు ప్యాడీ ఇవ్వాలి. సార్ ఇంకొకటి సార్, మన వాళ్ళు ఏమన్నారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో సార్. వరి ధాన్యం బోనస్ 2183 బదులు 2687 ఇస్తామని చెప్పారు సార్. దొడ్డు వాట్లకు 500 బెనిఫిషియల్ సార్. సన్న బియ్యం అనలే, దొడ్డు బియ్యం సార్. దొడ్డు బియ్యం ఇది క్లియర్ ఉన్నది సార్. మెన్షన్ మొక్కజొన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానం 500 బెనిఫిషియల్ సార్. సార్ ఇది మీ మేనిఫెస్టో సార్. వీఆర్ నాట్ డిబేటింగ్, దిస్ ఇస్ యువర్ మేనిఫెస్టో సార్. మీరు దొడ్డు బియ్యంకి ఇస్తాము శ్రీబాబు గారు, ఇది మీరు ఇచ్చిందే కదా సార్. సన్న బియ్యం సార్ ఎక్కడ చెప్పింది సార్? మీరు సన్న బియ్యం సార్ చెప్పారు, దొడ్డు బియ్యంకి ఇస్తామని రాసింది సార్. దొడ్డు బియ్యం ఇస్తామన్నప్పుడు
దొడ్డు బియ్యం ఇయ్యండి సార్ మేము అడిగింది. సన్న బియ్యం ఎట్లా అంటారు మీరు ఇప్పుడు? సార్ మీరు కూడా సివిల్ సప్లై మంత్రిగా చేశారు సార్. మీరు దొడ్డు బియ్యం ఎంత వేస్తారు సార్? సన్న బియ్యం ఎంత వేస్తారు సార్? సన్న బియ్యము ఇంట్లో భోజనాల మందం పెట్టుకుంటారు సార్. ఎంఎస్పి ఇస్తాం సార్. ఇంకోటి సార్, ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం సన్న బియ్యం నాట్ ఈజ్ ఏ గ్రేడ్, సన్న బియ్యం నాట్ ఏ గ్రేడ్, సన్న బియ్యం బి గ్రేడ్. ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్ సార్. దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్. ఒక్కొక్క రకంలో సన్న బియ్యం తీసుకోవడం ఎఫ్సిఐ, దొడ్డు బియ్యం తీసుకుంటారు. కాబట్టి అందుకే దొడ్డు బియ్యం ఎక్కువ వస్తారు. కాబట్టి దాని దృష్ట్యా మీరు దొడ్డు బియ్యం ఇస్తాం సార్. సార్ యాసంగిలో దొడ్డు బియ్యం అయితే ఏమి ఇస్తాం సార్? ఈ టెంపరేచర్కు పలుకుతుంది సార్, అందుకని బాయిల్ చేస్తారు, అందుకే దొడ్డు బియ్యం వేస్తారు. మీరు యాసంగిలో ప్రతి దొడ్డు బియ్యం కూడా 500 ఇస్తా అన్నారు. సో వీఆర్ డిమాండింగ్ ప్రజల పక్షాన అన్ని రైస్ అన్ని ప్యాడీ కూడా 500 బోనస్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ ప్రామిస్డ్. గౌరవ మంత్రి గారు మీరు రాకుండా అదే చెప్పాను, మీరు ఏది హామీలు ఇచ్చారో ప్రజలకు చెప్పండి అని చెప్తున్నాం సార్. మేము అంతగా నేను లేదు. ఇది సన్న బియ్యము సన్న వడ్లని రాష్ట్రంలో రైతులు పండించుకోవాలని ఎంకరేజ్ చేయడానికి మా ప్రభుత్వం సన్న వడ్ల ప్రొక్యూర్మెంట్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. దట్ ఈస్ అవర్ పాలసీ. అధ్యక్ష ఒక్క నిమిషం సార్. అధ్యక్ష, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సవివరంగా ప్యాడీ ఆక్షన్ గురించి, గత ప్రభుత్వం ప్యాడీ తీసిపోయి ఆడబెట్టిందో, ఆ పెట్టిన దగ్గర ప్యాడీ లేకుండా పోతే కూడా వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేసిపోతే, ఇప్పుడు వారు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా పడి వాటిని తీసుకొచ్చి ఆక్షన్ చేసి రాష్ట్ర ఖజానాకి డబ్బు జమ చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, చర్చ ఈరోజు 19